బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ప్రత్యేక ఆహ్వానితుడిగా గిడుగు రుద్రరాజు నియమిస్తూ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ వేణుగోపాల్ అయితే ఒక ప్రకటనని అధికారికంగా విడుదల చేశారు. దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావుని అడిగి తెలుసుకుందాం. రామారావు, అందరూ ఊహించినట్టుగానే కాంగ్రెస్ పగ్గాలు, ఏపీ కాంగ్రెస్ పగ్గాలు షర్మిలకు దక్కాయి. సో దీనికి సంబంధించి కంప్లీట్ అప్డేట్స్ ఏంటి? ప్రియాంక, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమిస్తూ కొద్దిసేపటి క్రితం ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఉత్తర్వులు జారీ చేశారు. ఇప్పటి వరకు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా ఉన్న గిడుగు రుద్రరాజును ఏఐసీసీ వర్కింగ్ కమిటీలో ప్రత్యేక ఆహ్వానితుడిగా నియమించారు. అయితే ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ షర్మిలారెడ్డిని నియమిస్తారు అని చెప్పి దాదాపుగా 20 నెలల రోజుల క్రితమే ఆంధ్రజ్యోతి రాసిన కథనం అక్షర సత్యమైంది. ఏబిఎన్ చూపించిన దృశ్యం కూడా నిజమైంది. ఇప్పుడు ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అసలు ఆట ప్రారంభం కాబోతుంది. ఈ రాజకీయ ఆటలో అన్నా చెల్లెళ్ల సవాల్ ఇక ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మనం స్పష్టంగా చూడవచ్చు. వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని తాను తీసుకుంటున్నాను అంటూ ఆమె రాబోతుండగా ఇప్పటికే అధికారంలోకి వచ్చి 5 సంవత్సరాల కాలంలో ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకతను మూటగొట్టుకున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, వైఎస్ రాజశేఖర రెడ్డి అసలు వారసుడిని నేనే, ఆయన లెగసీ ఉంది కాబట్టే నేను అధికారంలోకి వచ్చాను అని చెప్పి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఏపీ ముఖ్యమంత్రిగాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా కూడా ఈ ఇరువురు అన్నా చెల్లెళ్లు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఇప్పుడు కొత్త ఆట ప్రారంభించబోతున్నారు. వీళ్ళిద్దరూ కూడా అన్నా చెల్లెళ్లు రక్త సంబంధం అయినప్పటికీ కూడా జగన్ అక్రమాస్తుల కేసులో జైల్లో ఉన్నప్పుడు జగనన్న వదిలిన బాణం అని చెప్పి ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘ పాదయాత్ర చేసిన వైఎస్ షర్మిలారెడ్డి ఇప్పుడు అన్నను ఛాలెంజ్ చేసి అన్న విధానాలను విమర్శించడంతో పాటు ప్రభుత్వ విధానాలపై తూర్పారబట్టేందుకు కూడా వైఎస్ షర్మిలారెడ్డి సిద్ధం కావాల్సి ఉంది. ఆమె కుమారుడు వైఎస్ రాజారెడ్డి వివాహానికి సంబంధించిన హడావుల్లో ఉన్నప్పటికీ కూడా ఏఐసీసీ నిన్న గిడుగు రుద్రరాజుతో రాజీనామా చేయించటం, ఈరోజు కొద్ది క్షణాల క్రితం షర్మిలారెడ్డిని ఏపీసీసీ ప్రెసిడెంట్గా కూడా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమె ఒక్కసారి ఏపీసీసీ ప్రెసిడెంట్గా పదవీ బాధ్యతలు స్వీకరించిన వెంటనే కొత్త కమిటీ కూడా రాబోతుంది అని చెప్పి చెప్తున్నారు. అందువలన ఎన్నికలకు సరిగ్గా 90 రోజుల ముందు జరిగిన ఈ వ్యవహారం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో కానీ ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కానీ బ్రహ్మాండమైన మలుపు అని చెప్పి స్పష్టంగా చెప్పవచ్చు. ఇక్కడి నుంచే అసలు రాజకీయ ఆట కూడా ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ప్రారంభం కాబోతుంది. కోల్పోయిన వైభవాన్ని పునరుద్ధరించుకోవాలని చెప్పి కాంగ్రెస్ తాపత్రయపడుతుంది. 2014కి ముందు ఆంధ్రప్రదేశ్ విభజనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీయే ద్రోహం చేసింది అని చెప్పి సమైక్యవాదులతో పాటు అప్పుడు పెద్ద ఎత్తున విస్తృత ప్రచారం చేయడంతో పాటు కేంద్రంలో లోక్సభలో తలుపులు మూసేసి చట్టాన్ని ఆమోదించారని చెప్పి అప్పుడు ఆంధ్రులు కాంగ్రెస్ పార్టీని నామరూపాలు లేకుండా చేశారు. అయితే 2014లో ఆ పరిస్థితి అయితే 2019లో కూడా ఈ 5 సంవత్సరాల కాలంలో 2014లో బీజేపీ, జనసేన, తెలుగుదేశం కూటమికి సంబంధించిన ప్రభుత్వం ఫామ్ చేసి చంద్రబాబు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించారు. 2019లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినా కూడా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది. 2019 ఎన్నికల్లో కూడా డిపాజిట్లు కోల్పోయింది. ఇప్పుడు 2024కి వచ్చేసరికి మళ్ళా కాంగ్రెస్ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలి అని చెప్పి కన్సిడరబుల్ స్ట్రెంగ్త్ రానున్న ఎన్నికల్లో చూపించాలి అని చెప్పి కూడా రాహుల్ గాంధీ నిర్ణయించినట్టు తెలిసింది. పర్సెంటేజ్ ఆఫ్ ఓట్స్ను పెంచుకోవాలని ప్రయత్నిస్తున్నప్పటికీ మాత్రం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాలకు సంబంధించి ఎంతైతే ఓట్లు పెరుగుతాయో ఆ పెరిగిన ఓట్లు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మైనస్ గా మారతాయి అనేది కూడా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సీనియర్ నేతలతో పాటు తలపండిన రాజకీయ నిపుణులు కూడా విశ్లేషిస్తున్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలుతుంది అని చెప్పి ఒక భిన్నమైన వాదన వినిపిస్తున్నప్పటికీ కూడా
వైఎస్ రాజశేఖర రెడ్డి గారాల పట్టిగా పేరుగాంచిన వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా పదవి బాధ్యతలు స్వీకరిస్తుండటంతో ఆమె వైఎస్ రాజశేఖర రెడ్డి లెగసీని పుణికిపుచ్చుకుంటుంది అని చెప్పి కూడా వాళ్ళు చెబుతున్నారు. అందువల్లనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఇప్పటికే 59 మందిని సీట్లు మార్చారు. పార్లమెంట్ నియోజకవర్గాలు కానీ, అసెంబ్లీ నియోజకవర్గాలు కానీ. ఇందుట్లో ఎవరైతే అసంతృప్తివాదులు ఉన్నారో, అదేవిధంగా ఇందుట్లో ఎవరైతే వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాయకత్వాన్ని వ్యతిరేకించడంతో పాటు అసంతృప్తికి గురయ్యి రానున్న ఎన్నికల్లో మన ఓటు వరకు మనం వైసీపీకి వేసి వద్దాము అని అనుకుంటూ ఉన్న వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ప్రత్యామ్నాయంగా వైఎస్ షర్మిలారెడ్డి కనిపిస్తుంది అనేది కూడా పరిశీలకులు విశ్లేషణ జరుపుతున్నారు. ఈ నేపథ్యంలోనే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి నేను షర్మిలారెడ్డితో కలిపి అడుగులు వేస్తాను అని చెప్పి ప్రకటించగా, అదేవిధంగా అనంతపురం జిల్లా రాయదుర్గం ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి కూడా తాను ఇప్పటికే పిసిసి మాజీ అధ్యక్షుడు రఘువీరారెడ్డితో కూడా ఆయన మంతనాలు జరిపారు, ఆయనతో మాట్లాడారు. ఆయన కూడా వైఎస్ షర్మిలారెడ్డితో నడిచే అవకాశం ఉంది అని చెప్తున్నారు. ఈ నేపథ్యంలోనే ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి షర్మిలను ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షురాలుగా నియమించడంతో వణుకు ప్రారంభమైందని చెప్పవచ్చు. ఈ రోజు కొద్దిసేపటి క్రితం సుప్రీంకోర్టు ధర్మాసనం చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన్ పై భిన్నమైన తీర్పు ఇస్తే ఈ సెట్ బ్యాక్ టు సిబిఎన్ అని చెప్పి ఆ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలు చెబుతున్నప్పటికీ దానికంటే పెద్ద ట్విస్ట్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ రాజకీయాల్లో వచ్చింది. ఎన్నికలకు సరిగ్గా 87 రోజుల ముందు జరిగిన షర్మిల అపాయింట్మెంట్ మాత్రం ఆంధ్రప్రదేశ్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మాత్రం పెద్ద షాకు, సెట్ బ్యాక్ అని చెప్పి కూడా పరిశీలకులు విశ్లేషిస్తున్నారు. ఇదే సమయంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కొంతమంది నేతలైతే మాత్రం ప్రభుత్వ వ్యతిరేక ఓటు ఏదైతే ఉందో అది చీలటం వలన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమేం కాదు, అది తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి, తెలుగుదేశం జనసేన కూటమికి సెట్ బ్యాక్ గా మారుతుంది అనేది కూడా వాళ్ళు చెబుతున్నారు. ఈ వాదవ ప్రతివాదనలు ఎలా ఉన్నా కూడా వైఎస్ రాజశేఖర రెడ్డి కుమార్తె వైఎస్ షర్మిలారెడ్డి ఒకవైపు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోవైపు ఉంటే మాత్రం ఆంధ్రప్రదేశ్లో ఇది వైఎస్ఆర్ కుటుంబానికి సంబంధించిన స్ప్లిట్ వచ్చింది అనేది కూడా ప్రజల్లోకి వెళ్తుంది. ఇప్పటికే తల్లిని పార్టీ గౌరవాధ్యక్షురాలుగా తొలగించి ఆయనే శాశ్వత అధ్యక్షుడిగా ఉండాలి అని చెప్పి మొన్న ప్లీనరీలో తీర్మానం చేసినప్పటికీ కూడా ఎలక్షన్ కమిషన్ యాక్సెప్ట్ చేయలేదు. ఎందుకంటే శాశ్వత అధ్యక్షులుగా ఉండరు అని. ఇప్పుడు మొన్న తల్లిని ఆ విధంగా హైదరాబాద్ లోటస్ బాండ్కు పరిమితం చేస్తే ఇప్పుడు చెల్లి ఎదురు తిరిగి ఏదైతే వదిలిన బాణం అని చెప్పి అన్న వదిలిన బాణం అని షర్మిల చెప్పిందో ఆ బాణం రివర్స్ లో వచ్చి మళ్ళా తాడేపల్లి ప్యాలెస్ కి తగులుతుంది అని కూడా విశ్లేషకులు చెప్తూ ఉన్నారు. ప్రియాంక, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ రామారావు. ఏపీ రాజకీయాల్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. ఏపీ పీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిలను ఏఐసీసీ నియమించింది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ఢిల్లీ బ్యూరో చీఫ్ కృష్ణ అందిస్తారు. కృష్ణ, ప్రియాంక, ఏపీ రాజకీయాల్లో సరికొత్త మలుపుకు ఈరోజు నాంది పలికిందనే చెప్పొచ్చు. ఏపీ పీసీసీ అధ్యక్షురాలిగా షర్మిలను నియమిస్తూ కొద్దిసేపు క్రితమే ఏఐసీసీ జనరల్ సెక్రటరీ, సంస్థాగత వ్యవహారాలు చూస్తున్నటువంటి జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ప్రకటన విడుదల చేశారు. అధికారికంగా ఏబిఎన్ ఆంధ్రజ్యోతి చెప్పింది అక్షర సత్యమైంది. పీసీసీ అధ్యక్షురాలిగా ఈ షర్మిలను నియమించబోతున్నారంటూ ఏబిఎన్ ఆంధ్రజ్యోతి మొదటి నుంచి చెప్తూ ఉంది. సో అదే ఇప్పుడు అక్షర సత్యమైంది. సో ఇకపైన గేమ్ చేంజర్గా షర్మిల ఉంటారా, ఏ విధంగా రాజకీయాలు మారబోతున్నాయన్నదే ఇప్పుడు హైకమాండ్ చూస్తున్నటువంటి పరిస్థితి. హైకమాండ్ దీని ఒక లార్జర్ ప్రాస్పెక్టివ్లోనే ఈ యొక్క నియామకాన్ని చూస్తున్నారని చెప్పచ్చు. జగన్ వదిలినటువంటి బాణం చేతనే జగన్ను యొక్క పొలిటికల్గా లేకుండా చేయాలనే ఉద్దేశంతోనే ఈ విధంగా నియామకం చేపట్టినట్టుగా తెలుస్తుంది. సో జగన్ బాణం ఇప్పుడు జగన్ని ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు షర్మిల. సో షర్మిల రాక తర్వాత అక్కడ రాజకీయాలు ఏ విధంగా ఉంటాయనేది కూడా చూడాలి. అయితే ఇప్పుడు నిన్న పిసిసి అధ్యక్ష పదవికి రాజీనామా చేసినటువంటి గిడుగు రుద్రరాజు ఆయన్ను కూడా సిడబ్ల్యూసి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ పార్టీలో అత్యున్నత నిర్ణాయక సంస్థ అయినటువంటి సిడబ్ల్యూసిలో స్పెషల్ ఇన్వైటీగా కూడా గిడుగు రుద్రరాజును నియమించారు. ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా షర్మిలను నియమిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇది లార్జర్ ప్రాస్పెక్టివ్లోనే తీసుకున్నారు. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏపీలో కాంగ్రెస్ పైన ఇక్కడ అధిష్టానం దృష్టి సారించిందని చెప్పొచ్చు. ఇకపైన చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు జరిగే అవకాశం ఉంది. వైసీపీ నుంచి కూడా భారీ ఎత్తున వలసలు కాంగ్రెస్ పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇప్పుడు వైఎస్ఆర్ బిడ్డగా
వైఎస్ షర్మిల ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని నడపబోతున్నారు. కాంగ్రెస్ పార్టీని నాశనం చేసి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని పెట్టినటువంటి జగన్మోహన్ రెడ్డి పైన ప్రతీకారం తీర్చుకోవడానికే కాంగ్రెస్ అధిష్టానం ఇప్పుడు సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. అందుకే షర్మిలను నియమించారు. ఇప్పుడైతే ఏపీ రాజకీయాలు రసవత్తరంగా ఉండబోతున్నాయి. తప్పకుండా కాంగ్రెస్ పార్టీ బలోపేతం అవుతుంది. రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా 10 నుంచి 15 స్థానాలు గెలుచుకుంటుంది. ఆ తర్వాత 2024లో అయితే 2024 తర్వాత జరిగే 2029లో జరిగే ఎలక్షన్లో మాత్రం వైఎస్ఆర్సీపీ ఇక ఉండదు. వైఎస్ఆర్సీపీ అప్పటికి కనుమరుగైపోతుంది. అప్పుడు ప్రధాన ప్రత్యర్థులుగా టీడీపీ, కాంగ్రెస్ మాత్రమే ఉంటుంది అన్నది కాంగ్రెస్ నేతలు చెప్తున్నటువంటి మాట. మరి ఏ విధంగా ఈ యొక్క రాజకీయాలు మారుతాయన్నది కూడా మనం చూడాల్సి ఉంటుంది. ప్రియాంక, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ కృష్ణ.